అరే చేయి పెట్టగా మరణ ఓ మరణ బహుజన నాయకులందరికీ అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు ఆ యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తారు. పర్సనాలిటీ అని ఒక అద్భుతమైనటువంటి నానుడిని ఆయన అర్థం చేసుకొని ఎటువంటి ఆయుధం లేకుండా తన యొక్క మేధస్సు తన యొక్క కలమే ఆయుధంగా మలిచి అంబేద్కర్ లాంటి మహనీయులకే ఒక గురువైనటువంటి వ్యక్తి ఒక కుటుంబం వ్యక్తి అనుకుంటా జ్యోతిరావు పూలే తర్వాత సావిత్రిబాయి పూలే ఇద్దరు ఎన్నో కష్ట నష్టాలను భరించి అవమానాలను భరించి బహుశా కొన్ని సందర్భాల వాళ్ళను ఆ ఊరు నుండి బయట బహిష్కరించినటువంటి రోజులు వాళ్ళు పడ్డటువంటి మరి ఉత్సవం కమిటీ సభ్యులందరికీ విచ్చేసినటువంటి దళిత గిరిజన బహుజన నాయకులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. మరి నాడు 200 సంవత్సరాల కిందటనే మరి విద్య యొక్క ప్రాముఖ్యతను ఎరిగి అంటరాని కులాలకు కూడా విద్యను అందించినటువంటి మహాత్ములు మహాత్మా జ్యోతిరావు పూలే మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి వారు అనుసరించిన విధానాలను మరి ముందుకు తీసుకుపోతూ మనందరం కూడా జ్యోతిబా పూలే గారిని మహాత్మా అని ఎందుకు పిలిచారంటే మహాత్మా గాంధీ కంటే ముందు కూడా మహాత్ముడిగా ఉద్భవించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్య యొక్క అవకాశాన్ని గురించి స్త్రీలకు సమాన హక్కుల గురించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంత్యోత్సవంగా మనందరం వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంత్యోత్సవ శుభాకాంక్షలు. యోధుడు ప్రజల చేతనే మహాత్మా అని పిలిపించుకున్న ఓ గొప్ప సంఘ సంస్కర్త, ఈ సమాజ గతిని మార్చిన ఒక యోధుడి జన్మదినం సందర్భంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని జనగామ చౌరస్తాలో జయంతి కార్యక్రమాన్ని మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలను ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర అంటేనే భారతదేశ చరిత్రను యుద్ధాలుగా రాజ్యాలుగా అదేవిధంగా పాలకుల చరిత్రనే ఈ దేశ చరిత్రగా చెప్పుకుంటా ఉంటారు. కానీ పాలకుల చరిత్రనో యుద్ధాల చరిత్రనో అదేవిధంగా రాజ్యాల చరిత్రనో భారతదేశ చరిత్ర కాదు. ఈ దేశంలో అణగారిన వర్గాలకు కూడా ఒక చరిత్ర ఉన్నదని చెప్పి ఈ దేశ గతిని మార్చడం కోసం సామాజికమైన ఒక స్థితిగతులను మార్చి విద్య ద్వారానే మార్చగలమని ఒక సంకేతం ఇచ్చి ఈ దేశానికి ఒక సంకేతం ఇచ్చిన ఒక గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే 1848లో మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ఈ దేశానికి అందించిందనే విషయాన్ని ముందుగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అగ్రహారంలో బందీగా ఉన్న అక్షరాన్ని అణగారిన వర్గాలకు అందించి మనందరి జీవితాల్లో అక్షర జ్యోతులు